ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2-12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. ఇంతకీ ఎవరి ర్యాట్ హోల్ మైనర్స్? ఈ గ్రూప్ లో ఎంతమంది ఉంటారు? మొన్న ఉత్తరాఖండ్ ఆపరేషన్ విజయవంతం. 41 మందిని సురక్షితంగా తెచ్చిన ర్యాట్ హోల్ మైనర్స్. ఒక్కరు మాత్రమే పట్టే సొరంగాలను తవ్వడంలో ఎక్స్పర్ట్స్. ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారందరినీ బయటకు తీసుకొచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసింది అక్కడి సర్కార్. గంటలు, రోజులు, వారాలు ఇలా 17 రోజులు పూర్తయ్యాయి. 41 మంది కార్మికులు టన్నెల్ లోపలే చిక్కుకుపోయారు. వాళ్ళంతా ప్రాణాలతోనే ఉన్నారా? ఎంతమంది చనిపోయి ఉంటారు? కొందరైనా ప్రాణాలతో బ్రతికే ఉంటారా అన్న ప్రశ్నలు వచ్చాయి. బాధితుల కుటుంబాలు క్షణమొక యుగంలా గడిపారు. విదేశీ నిపుణులను రప్పించారు. వాళ్ళు ట్రై చేశారు, కానీ 41 మంది కార్మికులను తీసుకురాలేకపోయారు. ప్రభుత్వంతో పాటు బాధిత కుటుంబాలు ఆశలు వదులుకున్నాయి. ఉత్తరాఖండ్ టన్నెల్ లోపల చిక్కుకుపోయిన వారి కోసం ప్రభుత్వం అనేక మార్గాలను అనుసరించింది. సొరంగంలోని కూలీలను 2 వారాల పాటు బయటకు తీసుకురాలేకపోయారు. అయితే ర్యాట్ హోల్ మైనింగ్తో ఒక్క రోజులోపే ఫలితం వచ్చేసింది. ప్రభుత్వం ఆశలు వదులుకున్న సమయంలో ర్యాట్ హోల్ మైనర్స్ రంగంలోకి దిగారు. ప్రాణాలకు తెగించి 41 మందిని కాపాడేందుకు 2.5 కిలోమీటర్ల సొరంగం లోపలికి వెళ్లారు. 24 గంటల్లో ఆపరేషన్ విజయవంతం చేశారు. 41 మందిని 2.5 కిలోమీటర్ల సొరంగం నుండి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చప్పట్లు, జేజేలు, ప్రశంసలు కురిపించారు. ఉత్తరాఖండ్ ఘటనలో ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపిన వాళ్ళే ర్యాట్ హోల్ మైనర్స్. తాజాగా SLBC సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ర్యాట్ హోల్ మైనర్స్ను రంగంలోకి దింపింది. ప్రత్యేక విమానంలో వీరిని రప్పించింది. 6గురితో కూడిన ర్యాట్ హోల్ మైనర్స్ బృందంలో నసీం, ఖలీల్ కురేషి, మున్నా, మహమ్మద్ రషీద్, ఫిరోజ్ కురేషి, మహమ్మద్ ఇర్షాద్లు ఉన్నారు. 4 అడుగుల వెడల్పు మించని ప్రదేశంలో బొగ్గు గనుల్లో సన్నటి మార్గాలను తవ్వడంలో ర్యాట్ హోల్ మైనర్స్ నిపుణులు. ఒక్కరు మాత్రమే పట్టే సొరంగంలో బొగ్గు లేయర్ను చేరుకున్నాక సొరంగం తవ్వడంలో ర్యాట్ హోల్ మైనర్స్ స్పెషాలిటీ. ఇది ఎలుకలు తవ్వే కందకాలను పోలి ఉంటుంది. అందుకే వీరికి ర్యాట్ హోల్ మైనర్స్ అనే పేరు పెట్టారు. బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లో ఎలుక రంధ్రాలు తవ్వినట్లు భూగర్భం నుండి బొగ్గును వెలికి తీయడాన్ని ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైనప్పటికీ జీవనోపాధి కోసం వేల మంది ర్యాట్ హోల్ మైనింగ్ చేస్తున్నారు. జార్ఖండ్, బీహార్, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లోని బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లో ర్యాట్ హోల్ మైనర్స్ బొగ్గును తవ్వడం స్పెషాలిటీ. పర్యావరణ కోణంలో ర్యాట్ హోల్ మైనర్స్పై నిషేధం ఉంది. SLBC సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలింది. 13.5 కిలోమీటర్ల వరకు సహాయక బృందాలు వెళ్ళాయి. మరో 1/2 కిలోమీటర్ వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డంకులు ఏర్పడ్డాయి. అడ్డంకులను అధిగమించి ఘటనా స్థలానికి చేరుకునేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. 11 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్లో NDRF బృందాలు వెళ్ళాయి. 11 కిలోమీటర్ల నుండి 3 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. నీటి ఉధృతికి 80 మీటర్ల వెనక్కి టన్నెల్ బోరింగ్ మెషిన్ వచ్చిందని రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి. TBM వెనక్కి రావడంతో 200 మీటర్ల గ్యాప్ ఏర్పడిందని అంటున్నారు. ఈ 200 మీటర్ల గ్యాప్లోనే 8 మంది చిక్కుకున్నారని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి. చిక్కుకున్న వారిని పిలుస్తూ స్పందన కోసం ఈ బృందాలు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రెస్క్యూ బృందాలకు TBM వెనుక భాగం కనిపించింది. పైకప్పు కూలడంతో మట్టితో TBM కూరుకుపోయింది. TBMకు ముందు భాగంలో 8 మంది చిక్కుకున్నారని తెలుస్తోంది. 2 ఇంజనీర్లు, TBM ఆపరేటర్లు, 4 కార్మికులు ఇందులోనే చిక్కుకున్నారు.